పుదుచ్చేరి ఈ దక్షిణాది అనబడే ఈ 5 రాష్ట్రాలు ప్లస్ లక్షద్వీప్ కలుపుకుంటే ఏదైతే 129 సీట్లు ఉన్నాయో విచ్ ఇస్ ఈక్వల్ టు అరౌండ్ 20% ఆఫ్ ది టోటల్ సీట్స్, రైట్? సో 23 పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్. సో ఇప్పుడు కూడా 24% సీట్సే ఉంటాయి. అంటే దాని అర్థమైంది 1971 సెన్సస్ ప్రకారము ఎంతనైతే పర్సెంటేజ్ సీట్స్ ఉన్నాయో ప్రతి రాష్ట్రానికి అంతే పర్సెంటేజ్ సీట్స్ ఇప్పుడు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ డీలిమిటేషన్ బిల్లుకు నిర్ద్వంద్వంగా మద్దతు ఇస్తుందా అనేది కాంగ్రెస్ పార్టీ సుత్తి లేకుండా సూటిగా ఆన్సర్ చేయాలి. ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు, అంటే మహిళా బిల్లు. మహిళలకు వెంటనే 33% రిజర్వేషన్ కల్పించాలి. మరి ఈ విషయానికి మరి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా లేకుండా కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా వ్యతిరేకం చేస్తుందా అనేది కూడా మరి ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండి అలయన్స్, ఇండి గఠబంధన్లో భాగంగా అందరినీ జమ చేసేసి ఈ డీలిమిటేషన్ పెద్ద కుట్ర జరుగుతుందని ఏదైతే మాట్లాడుతున్నదో వాళ్ళు ఒకే ఒక ప్రశ్న, అంటే ఒక విషయాన్ని జాతికి చెప్పాల్సిన అక్కర ఉన్నది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ దేశంలో మనము రాబోయే రోజులలో ప్రోగ్రెస్ అవుతున్నాము, అన్ని రకాలుగా డెవలప్ అవుతున్నప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ పెంచడం వల్ల మీరంటున్న ఏదైతే సోకాల్డ్ వాళ్ళు ఒక ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు కదా, మరి నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ పెంచడం వల్ల ఈ జాతికి ఏం నష్టమో కూడా చెప్పాలి. ఈ 3 ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం ఉంటే దయచేసి వాళ్ళని అడగండి.